ఏంటనేసి చింత పెట్టుకోకూడదు. చింత పెట్టుకున్నారనుకో, మా దగ్గర ఏంటి లేదు, మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉంటే కదా అన్నీ వస్తాయి. కాబట్టి మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉంటుంది. అంటే పూర్ణ హృదయం అనేది దేవునితో సహవాసం చేయలేరాడు. పూర్ణ హృదయంతో. ఎందుకంటే ఏది లేదనేది శరీరానుసారమైన నియమము వారి నిలబడి చేస్తున్నప్పుడు శరీరం మీదే బాధ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏ పని చేయాలన్నా బద్ధకం నిలబడి చేస్తారు. వాళ్ళు ఏ పని చేయలేదు. దిగులు, చింత, వేదన, దుఃఖము ఇవన్నీ కూడా సాతాను ఒకదాని తర్వాత ఒకటి అనారోగ్యం ఇవన్నీ కూడా కలుగు చేస్తాడు. దేవుడి దగ్గర మనం ఏవైతే తీర్మానము చేశామో అవన్నీ కూడా చీక ఇనప కట్ల చేతను బంధకాలతో బంధిస్తాను అని చెప్పి వాక్యం ఉంది. అక్కడ మనం నిన్న నేర్చుకున్నాము. ఎక్కడంటే అది 107వ కీర్తన. 107వ కీర్తన ఒకసారి చూద్దాం. 107వ కీర్తన. ఎందుకు పరిపూర్ణమైన హృదయంతో దేవునితో సహవాసం చేయకపోతే, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయకపోతే ఏం జరుగుతుంది? శరీరానుసారంగా ధనం మీద ఆలోచించుకొని ఏమీ లేదు అన్నట్టుగా దేవునిలో సంతోషం లేకుండా, దేవుడు ఏం చెప్తారు? ఫిలిప్పి 4:4లో ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి అని చెప్తున్నారు. ఆ ఆనందం అనేది లేకుండా, అంటే పూర్ణ హృదయంతో దేవునితో సహవాసం చేయకపోతే దేవునిలో ఆనందం అనేది ఉండదు. ఇంకా శరీరానుసారంగానే దుఃఖం ఉంటుంది. అలాగే ఆనందం, దేవుని ఆనందం ఉండదు. పూర్ణ హృదయంతో దేవునితో లేకపోతే, ఆ హృదయంతో దేవుని హృదయంతో లేనప్పుడు దేవుని దగ్గర మనం కొన్ని వాక్యం విని, దేవుని మాటలు విని కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. దేవుని మాట వింటాం, దేవునికి ఇష్టంగా ఉంటాం, దేవుని ఆజ్ఞలు పాటిస్తాం, దేవుని సన్నిధికి వస్తాం. ఇవన్నీ కూడా దేవునితో సహవాసం చేయడం అది. ఆ సహవాసం అనేది, ఆ తీర్మానం అనేది, దేవునితో ఉంటాననే తీర్మానం, ఒక ఒప్పందం, ఒక నిబంధన చేసుకున్నప్పుడు అది తప్పిపోతే మంచిదా? ఏం జరుగుతుందని మరి విన్నారు మొన్న బుధవారం. ఏం జరుగుతుందని విని మళ్ళీ అలాగే నడవకూడదు కదా. అది ఎవరు నడిపిస్తున్నారు? ఎందుకంటే పూర్ణ హృదయం లేక, పూర్ణ హృదయంతో పరిశుద్ధాత్మతో సహవాసము చెయ్యక వచ్చే నష్టం అన్నమాట. అలాగా నష్టపోకుండా మరి ఉండాలని దేవుడు మరొకసారి మాట చెప్తున్నారు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానము తృణీకరించినందున, అంటే దేవుని మాటలు వినలేనందున సాధారణ దేవుని సన్నిధికి వెళ్ళనివ్వడు. అది మంచిదా? ఏం చేస్తాడు? అక్కడ నుండి ఇంకొక అనారోగ్యం పెట్టి ఇంకలాగా, ఇంకా అది పాపానికి జీతం మరణం కదా. అది మరణానికి దారి తీస్తుంది, అది నరకానికి వెళ్ళిపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? సాతాను దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే సాతానికి నేర్పిస్తే నరకానికి వెళ్తుంది, దేవుడు నేర్పిస్తే స్వర్గానికి వెళ్తారు. మరి ఎంత బాగోలేకపోయినా ఏది చేసినా దేవుని దగ్గర క్షమాపణ అడిగి దేవుని దగ్గరికి పరిగెట్టాలి. పిల్లలు నువ్వు కన్నీ పెంచాక వాళ్ళు నీ దగ్గర రాకుండా అమ్మ కొడతలు అనేసి నీ ఇష్టం వచ్చిన దగ్గర పారిపోతే నీకు ఎలా ఉంటుంది? మీ పిల్లలు అలా పారిపోతుంది, మీకు ఎలా ఉంటుంది? ఇక్కడ కొట్టడం లేదు, ఏమీ లేదు, దేవుని మాటలు చెప్తారు, అంతే కదా. మాట వింటే మీరు ఇలా ఉంటారు, మాట వినకపోతే ఇలా ఉంటారు అనే 2 విషయాలు చెప్తాను. దేవుడు చెప్పిస్తారు. దేవుడు అలాగే చెప్పారు. ఆయన ఏం చెప్పారో అది వినకపోతే ఏం జరుగుతుందంటే, ప్రకటన 22:18-19లో ఉంటుంది. తెగుళ్ళు వస్తాయి, జీవగ్రంథంలో వాడి పేరు ఉండదు అని ఉంటుంది. జీవగ్రంథంలో పేరు ఉండాలి కదా. నేను విన్న మాటలు నేను చెప్పాలి, మీరు కూడా ఇంకొకరికి అలా చెప్పి మీరు కూడా అలా నడవాలి. అందుకే కదా దేవుడు మీ విషయంలో నన్ను ఏర్పాటు చేసుకొని వైజాగ్ నుండి విజయనగరం తీసుకొచ్చారు. ఎంత కష్టమైన, ఎవరు వద్దన్నా, కుటుంబం వద్దన్నా దేవుడు నన్ను ఎందుకు తీసుకొచ్చారు? దేవుని మాటకు లోబడబట్టే నాకు ఇవన్నీ నేర్పించాను. ఆ చీకటి మీద అధికారం ఇచ్చి దేవుని మాట ఎలాగ చెప్పాలని, దేవుని కృపావరాల్లో బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము ఎవరికి
ఏ మందు వేయాలో అనేది డాక్టర్కి ఎలాగైతే ఎంబీబీఎస్ చేస్తారో అలాగే దేవునికి లోబడినప్పుడు దేవుడు బుద్ధివాక్యము జ్ఞానవాక్యం అనే డాక్టర్ లాగా అటువంటి వాక్యాలు చెప్పి బలపరుస్తారు. ఏదేదో కథలు చెప్తే విడుదల వస్తుందా? ఏ అబ్రహాం కథ ఇస్సాకు కథ ఏదో కథ చెప్పుకొని బైబిలే కదా, బైబిల్లోనే మాట్లాడుతున్నాం కదా, దేవుడి దగ్గరికి వెళ్ళాం కదా అనుకుంటే అక్కడ బంధకాల నుండి విడుదల వస్తుందా? ఇప్పుడు ఆ ప్రతి బంధకాలకి, ప్రతి పాపానికి, ప్రతి ఆశీర్వాదానికి కూడా దేవుడు మాటలు ఉన్నాయి. అవి కరెక్ట్గా ఒక దేవుడు ఏ మాటకి ఏ పేషెంట్కి ఏ మందు వెయ్యాలో ఎలాగైతే ఆలోచిస్తారో డాక్టర్లు, అలాగే సేవకులు కూడా అలాగే తయారు చేసి అలాగ అభిషేకించి ఎక్కడ అటువంటి వారు ఉన్నారో అక్కడికి పంపిస్తారు. అలా తయారు చేసి అటువంటి సేవకులు ముందుగా తయారు చేస్తాడు. అలాగా వాళ్ళు లోబడినప్పుడు, నేను ఎప్పుడైతే లోబడ్డానో నాకు దేవుడు అలాగా ప్రతి విషయాలు నాకు బోధించారు. ముందు ఇవన్నీ నాకు తెలియదు, నేను ఎప్పుడు లోబడ్డానో అవన్నీ నాకు నేర్పించి వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే దేవుడు నాకు ఇవన్నీ కూడా నాకు బోధిస్తాడు. ఇవి చెప్పాలి. నాకు ఇష్టమైనది నేను చెప్పాను అనుకో, కఠినమైన తీర్పు ఉంటుంది. యాకోబు 3:1 ఉంటుంది ఆ మాట. వాళ్ళకి కఠినమైన తీర్పు ఉంటుంది. నాకే కాదు, మీరు కూడా విని మీరు కూడా అలాగే మీ సాక్ష్యము దేవుని మాటలు కలిపి చెప్పి, అమ్మ నువ్వు వింటే ఇలా ఉంటుంది, నువ్వు వినకపోతే ఇలాగా ఉంటుంది అని చెప్పాలి. ప్రతి ఒక్క మనిషికి చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా సరే, ఏ కులమైన ఏ మతం అనేది మనుషులు పెట్టుకున్నారు, కానీ దేవుడికి మాత్రం అందరూ ఒకటే. అది గ్రహించట్లేదు, మనుషులు పెట్టుకున్నారు అవన్నీ. దేవుని హృదయం ఏంటో అర్థం అవుతుంది. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఒక సాక్షిగా ఉన్నాం అనుకో, దేవునితో ఆ విధంగా స్నేహం చేస్తే, దేవుని ప్రేమించడం అంటే ఆయనతో స్నేహం చేయడం. యోహాను 15 ఉంటుంది, ఆయన యొక్క మీద మీరు నాకు దాసులు కాదు, మీరు నాకు స్నేహితులు అంటాడు. ఎందుకంటే దేవుని మాటలు విన్న వాళ్ళని స్నేహం చేస్తాడు, వాళ్ళతో సహవాసము చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో పూర్ణ హృదయంతో సహవాసం చేయమంటారు. మతలబుగా కాదు, మతలబుగా మాట్లాడతారు, లోపల మాట బయటకు మాట, అబద్ధాలు అన్నమాట. అది సాతాను మాటలు. అవి సాతాను మాట్లాడుతున్నాడా, దేవుడు మాట్లాడుతున్నాడా అని వెంటనే అర్థం అవుతుంది. మీ ఇంటికి రావక్కర్లేదు, మీరు మాట్లాడుతున్న మిమ్మల్ని చూడగానే దేవునితో సహవాసం చేస్తున్నారు కాబట్టి మీరు ఏ కండిషన్లో ఉన్నారో చెప్పగలరు. డాక్టర్ ఇలా నాడి పట్టుకొని చెప్తాడు, కానీ నాడి కూడా పట్టుకోగలేదు, ఇలా చూస్తా చాలు చెప్పచ్చు. అది దేవునితో సహవాసం చేస్తే దేవుడే ఆ మనిషిలో ఉండి మాట్లాడతారు. అది ఎవరైనా కావచ్చు, ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తారో. అది ఇష్టమేనా? దేవుని ఆజ్ఞలు పాటించి దేవుని స్తోత్రం గట్టిగా చెప్పినప్పుడు లోపల చీకటి పారిపోతాయి. గట్టిగా చెప్పాలి. దేవుని వందనాలు చెల్లించినప్పుడు దేవుని స్తోత్రం హల్లెలూయా గట్టిగా చెప్పాలి, బాగా గట్టి. ఎంత సంతోషంగా చెప్తే దేవుడు సంతోషపడి మీకు కూడా దేవునితో స్నేహం చేసి దేవుడితో గడిపే అనుభవించి సాక్షిగా నిలబడతాడు. అదే మనం ఇప్పుడు పాట పాడుకున్నాం, ఆ పాటే పాడుకున్నాం. మనం దేవునితో సహవాసం చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితులు అని చెప్పి. కాబట్టి మహోన్నతిని ఇక్కడ దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవునితో స్నేహం చేయకుండా చేస్తానని చెప్పి ఏకీభవించి అవన్నీ తృణీకరించినందున ఏం జరుగుతుందంట? బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంధకారంలోను నివాసము చేయవారి హృదయమును. ఈ హృదయం ఎలా ఉంది? దేవునితో సహవాసం చేయట్లేదు, అది సంపూర్ణంగా హృదయం సహవాసం చేయట్లేదు, సగమే చేస్తుంది. సగమే అన్నం తింటే కడుపు కదా చెప్పండి. దేవుడితో పూర్తిగా సహవాసం చేస్తే దేవుడు ప్రతిదీ కూడా నీకు, నువ్వేది కావాలనుకుంటున్నావు, నీకు ఏది కావాలో అవన్నీ పర్వతం తెలుసు. ఆయన నేను పట్టించుకుంటాడు. నువ్వు అడక్క ముందు ఊహించుకోవడానికి అత్యధికంగా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు సాతాను మాట విని సాతానికేమో సగం
హృదయం ఇస్తున్నావు, దేవునికేమో సగం హృదయం ఇస్తున్నావు. అది కుదరదు. దేవునికి సంపూర్ణమైన పూర్ణ హృదయంతో దేవునితో, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయమంటాడు. సహవాసం అంటే ఆయనతో మాట్లాడడం. ఆయన నీలోనికి రాడు. మాట్లాడుతుంటుంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీలోకి వస్తావు. నువ్వు పరిశుద్ధంగా లేకపోతే నీలో ఉండడు. అబద్ధాలు ఆడినా, ఏ చిన్న పొరపాటు చేసినా, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. తలంపుల్లో కూడా సరిగ్గా మంచి తలంపులు నీకు రాకపోతే, అవిశ్వాసమైన తలంపులు, ఇలాంటి శరీరానుసారమైన తలంపులు, దిగులు, చింత, ఇవన్నీ కూడా ఏంటంటే సాధారణ సాగి చెప్తాడు. నువ్వు ఎలా బ్రతుకుతావులే, ఎలా జీవిస్తావులే, నువ్వు వెళ్ళకు చర్చికి, నువ్వు స్నానం చేయలేదు కదా, నువ్వు వెళ్ళకు, నువ్వు పరిశుద్ధంగా లేవు కదా, నువ్వు వెళ్ళకు అని చెప్పి వాడు బోధ చేసిన వాడు బోధ వింటా ఉంటుంటే ఎలా ఉంటుంది? దేవుడికి సంపూర్ణమైన హృదయం ఇచ్చినట్టు కాదు కదా, దేవుడితో సహవాసం చేసినట్టు లెక్క కాదు కదా. ఆయనకు పూర్ణ హృదయం ఇవ్వాలి కదా. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నన్ను సేవించండి, ఆరాధించండి అనుంది వాక్యం. అలాగా చేయకపోతే ఆ హృదయానంట మరణాంధకారంలోనూ నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేయును. దేవుని మాట విను. దేవుడు ఏం చేస్తాడట? ఆయాసం చేత కృంగజేస్తాడట. దేవుని కోపంగా, దేవుని నువ్వు దూరం పెడతావు. నువ్వు పరిశుద్ధంగా లేక దేవుడు హృదయం అనే తలుపు దగ్గర ఆయన తడుతున్నాడు, కానీ నువ్వు ఎంతకి తీయట్లేదా? హృదయం అనే తలుపు గట్టి బిగించుకొని సాతాను గడుతూ నువ్వు ఉన్నావు. వాడితో ఏకీపించుకొని వాడి మాటలు వినుకుంటూ, వాడి బాధలు వినుకుంటూ, వాడు ఏడిపిస్తుంటే నువ్వు ఏడ్చుకుంటూ అవిశ్వాసలాగా. విశ్వాసం అనేది ఉంటేనే మనం విశ్వాసం కోసం, నిరీక్షణ కోసం మనం చెప్పుకున్నాం కదా. దీని ముందు నిరీక్షణకి ఏంటమ్మా అని అడిగావు, గుర్తుందా? విశ్వాసం అన్నది నిరీక్షణ. ఎవరైతే నిరీక్షిస్తారో దానికోసం, ఆ విశ్వాసం అది లేకుండా ఉంటే దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం ఉంటేనే దేవుడికి ఇష్టంగా ఉంటారు. దేవుడికి ఇష్టంగా ఉంటారు. దేవుడు నిన్ను ఇష్టపడతాడు. దేవుడు నాకు చేస్తాడు, నమ్మువారేడని దేవుడు సూచక్రియలు చేస్తాడు అన్నది నమ్మాలి. దాన్నే విశ్వాసం ఉంటుంది. నీకు నమ్మకం లేకపోతే దేవుడి మీదే నమ్ముకోలేకపోతే మనుషులు ఎలా నమ్ముతారు? సేవకులలో నమ్ముతారు. దేవుడినే నమ్మకపోతే, దేవుని హృదయాన్నే నమ్మకపోతే, ఆయన నమ్మకస్తుడు. మాట ఇచ్చి మాట తప్పని వాడు. ఆయన విడువడు, ఎడబాయడు. అటువంటి ఆయన నిన్ను చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. అర్థమవుతుందా? నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. నీకు భర్తగా ఉంటాడు. భర్త అంటే ప్రతిదీ భరించేవాడు. నీ ప్రతి కష్టాన్ని, దుఃఖాన్ని అన్నిటినీ కూడా ఓదార్చేవాడు. దానికోసం తన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. సామెతలు 8:21 ఉంటుంది. తన్ను ప్రేమించేవారు, నువ్వు ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తారు. అది ఆత్మలను ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీకంగా ఆస్తికర్తగా ఉంటావు. నువ్వు ప్రార్థన చేస్తే కొన్ని కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ఆర్థికంగా నీ చేతులు ఎప్పుడు ఇంకొకరికి ఇవ్వడానికి డబ్బులు ఎప్పుడు ఉన్నాయి. ధనగణతలు దేవుని చేతిలో ఉన్నాయి. దేవునికి నువ్వు ఇష్టంగా ఉన్నావు అనుకో, నువ్వు పరిశుద్ధంగా ఉంటే నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నానా లేదా అని ఆలోచించుకోవాలి. ప్రతి క్షణము అదే ఆలోచించుకోవాలి. మీకు ఇష్టమైనది చేస్తే, దేవునికి ఇష్టమైనది చేస్తే, మీకు ఏది కావాలంటే మీరు ఏది అడిగితే నేను ఇస్తానంటున్నాడు కదా. ఇక్కడ ఉంది చూసారు. ఇక్కడ 1 యోహాను 3:21 చదవచ్చు కదమ్మా. అస్తమాటిని చూసుకోవాలి. దేవునికి ఇష్టంగా ఉన్నానా లేదా? ఇటు సైడ్ ఏంటున్నది? ఆజ్ఞాతిక్రమమే పాపం. నువ్వేదో పాపం చేయట్లేదు. దేవుని మాట వినకపోవడమే పాపం. పాపానికి జీవితం మరణం. మరణానికి ముందు అనారోగ్యం నడుస్తుంది. ఎనప కట్ల చేత నేను బంధిస్తే, నీకు ఆయాసం చేత నేను కృంగజేస్తుంటుంటే భయం వేస్తుంది కదా. సైతంగా ఏంటంటే పడుకుంటే నీ ప్రాణం తీసేస్తానంటున్నాడు. డైరెక్ట్గా నేను నాకాన్ని పట్టుకుపోతాను అంటున్నాడు. వినట్లేదు దేవుని మాట. ఆజ్ఞాతిక్రమం పాపం. ఇక్కడ రాసి చూసేవాడి మన ఆజ్ఞలను
దైవుడు ఆయన దృష్టికి ఇష్టమైన మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉంది. మొదటి యోహాను 3:21 ఇక్కడ ఉంది. చైర్ అడ్డేసింది. ఇక్కడ ఏంటుంది? ఇక్కడ ఆజ్ఞాతిక్రమం పాపం. మొదటి యోహాను 3:4 ఆజ్ఞాతిక్రమం పాపం. నువ్వు దేవుని మాట వినకపోతేనే పాపం. నువ్వేనా పాపం చేయగలదు. దేవుడు పిల్లలుగా నువ్వు పాపం చేయకూడదు. దేవుని మాట వింటేనే నువ్వు బ్రతుకుతావు. నీ వాక్యమే నన్ను బ్రతికించాను అని పాట ఉంది కదా. పాల వంటిది జుంటి తేనె వంటిది నీ వాక్యమే మహామధురమైనది. అంటే ఆ మధురమైన వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. దేవునికి వందనాలు చెల్లించాలి. ఆ వాక్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లించాలి. వాక్యం అంటే ఏంటి? దేవుడి. యోహాను 1:1-4 వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ వాక్యం అనే దేవుడు ప్రకాశిస్తున్నాడు కానీ చీకటి గ్రహించట్లేదు. గ్రహించకుండా ఆయాసం చేత కృంగజేయడానికి ఆ పరిస్థితులు వస్తున్నాయి. ఆ కృంగిపోవడానికి బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయి వారి హృదయమును. ఎక్కడ నివసిస్తుందంట వారి హృదయం? చీకటిలోను మరణాంధకారంలోనూ అది నివసిస్తుందంట. ఆ హృదయం వెలుగులో నివసించట్లేదు. దేవుని సన్నిధికి రావట్లేదు. దేవుని ఆ గట్టు మీదకి రావట్లేదు. ఆ చీకటి మరణాంధకారంలోనూ అది నివసిస్తుంది. ఆ హృదయం హృదయమే అగాధమైన లోయరా అన్న మాట ఉంటుంది. అది హృదయం అగాధమైన లోయ అన్నమాట. అగాధం అంటే చీకటి. ఆ చీకటిలోనికి వాక్యమనే దేవుడిని పంపించేవనుకో, ఆ వాక్యముని హృదయంలో భద్రపరుచుకున్న వరకు ఆ వెలుగు ఏం చేస్తే ఆ చీకటిని తరమకూడదు. ఆమేన్. ఆమె దాన్ని వెంటనే ఎవరు హృదయం అయితే ఆ చీకటిగా ఉందో వాక్యం అనేది గుర్తుండకుండా, వాక్యం గుర్తుండట్లేదంటే మొదటి యోహాను 1:9 పరిశుద్ధపరుస్తుంది అనమాట. దిద్దుబాటు చేస్తే నువ్వేం పాపం చేసావో, ఏది ఆజ్ఞాతిక్రమం చేసావో, దేవుని మాటలు ఏవైతే వినలేదో అవన్నీ ఒకటి ఒప్పుకోవాలి. వెంటనే అప్పుడు ఏం జరుగుతుందంటే వాక్యం గుర్తుంటుందని ఆ 10వ వచనంలో ఉంటుంది. మొదటి యోహాను 1:9-10 అప్పుడు ఏం చేసింది? ఆ మరణాంధకారంలో ఉన్న ఆ హృదయంలో ఉన్న చీకటిని దేవుడు, ఆ వాక్యం అనే దేవుడు వెళ్ళగొడతారట. ఆ వాక్యాన్ని అంగీకరించి దేవుని మాట వినడం అంటే దేవుని ఆజ్ఞలు పాటించడం, తప్పిపోకూడదు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం. కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. లోకంతో స్నేహం చేస్తే వాళ్ళు వ్యభిచారులారా అంటున్నారు. లోక స్నేహం, దొంగిలించకూడదు అని ఒక ఆజ్ఞ. అంటే దేవుని డబ్బులు దొంగిలించడం, మామూలు భౌతికంగా ఏవైనా దొంగిలిస్తే అవి వారికి ఇచ్చేయాలి. ఎక్కడైనా దొరికినవి కూడా తెచ్చి దేవుని డబ్బాలో వేసేయాలి. అలాగా కొన్ని ఉన్నాయి. నరహత్య చేయకూడదు అంటే భౌతికంగా ఎవరినైనా నరహత్య చేస్తే అటువంటి తలంపులు వచ్చినా. ఇంకొకటి, నీ సహోదరుని ప్రేమించకపోతే నరహంతకుడివి అని ఉంది. నువ్వు సహోదరుని, నీ పక్కింటి వాళ్ళను ప్రేమించకపోయినా, నీ సంఘంలో ఉన్న వాళ్ళను ప్రేమించకపోయినా నరహంతకుడు లెక్క వస్తుంది. అటువంటివన్నీ ఒప్పుకోవాలి. దేవుని ఆజ్ఞాతిక్రమైన పాపము లెక్కలోకి వెళ్ళకూడదు. అలా హృదయాన్ని మనం భద్రపరచుకోవాలి. కష్టకాలంలో ఇవన్నీ కూడా ఈ ఆయాసం చేత కుంగి ఉన్నప్పుడట వారు కూలి ఉండగా సహాయకుడు లేకపోయాను. అలా ఆయాసంతో కుంగిపోయినప్పుడు ఎవరు సహాయానికి ఉండరంట. అది
అది ఇక్కడ వాక్యం దేవుడే చెప్తున్నారు ఈ మాటలు. 107వ కీర్తన 13వ వచనం. కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. కష్టకాలంలో ఏం చేయాలి? ఇలా సరి చేసుకొని దేవుని ఆజ్ఞలు పాటిస్తానయ్యా, నీ మాటలు వింటానయ్యా, నీ మాటలు ప్రతిదీ నా హృదయంలో మనసులో ముద్రించుకుంటానయ్యా అనే ఒక ప్రమాణం ఎక్కడైతే అక్కడే, ఇంట్లో అయితే ఇంట్లో, బయట అయితే బయట, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు చెప్తే ఇంకా మంచిది. ఎక్కడుంది అక్కడ ప్రమాణం చేస్తే వారి ఆపదలో నుండి వారిని విడిపిస్తాడట. అది ఏ ఆపదైనా సరే కష్టకాలంలో ఉంటే నేను ఆపద నుండి విడిపిస్తాడట. ఈ పని చేయకుండా మా కోసం ప్రార్థన చేయండి అంటారు. అలా చెప్తారా? ఇప్పుడు డాక్టర్కి వెళ్ళాక మాత్రలు ఇచ్చాక ఉదయం ఒకటి వేసుకోమా, మధ్యాహ్నం వేసుకోక, సాయంత్రం వేసుకోక, 3 పూటలు వేసుకోక, ఏంటి పరిస్థితి చెప్పండి. మరి ఎలా ఉందో అలా మరి డాక్టర్ మరి గాబరైపోతుంది. అప్పుడు డాక్టర్ మాట ఎంత చక్కగా వింటావు. ఈయన దేవుడు, మన పరిశుద్ధాత్మ దేవుడు మన ఆయనతో సహవాసం చేసినప్పుడే కదా అన్నీ అర్థమవుతాయి. సహవాసం చేయకపోతే అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తావు? ఆజ్ఞాతిక్రమం పాపం లిస్టులోకి వెళ్ళిపోతావు. అప్పుడు బంధకాల నుండి దేవుడు విడిపించాడు. అవి ఒప్పుకోలేవు, అవి విడుదల రావు. ఏదో ప్రార్థన చేసినా ఆ దుష్టాత్మ సైడ్కి వెళ్తుంది. నువ్వు ఒప్పుకోకపోతే దానికి అధికారం ఉంటుంది కాబట్టి వెంటనే నీ లోపలకు దూరిపోతుంది. వెంటనే చేసిన తప్పే నువ్వు చేస్తుంటావు. ఒప్పుకుంటావు, మళ్ళీ చేయకూడదు. అది జీవితాంతం మరి ఇంకా అటువంటి తలంపు కానీ, అటువంటి ఉద్దేశం కానీ, అటువంటి రాకూడదు. ఏ విషయంలో తప్పిపోయావో అవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు సహవాసం చేస్తాడు. పరిశుద్ధాత్మతో ఆ విధంగా సహవాసం చేయాలి. దేవా, నాలోకి రండి, నీ కల్వలో కార్చిన రక్తంతో నన్ను కడగండి అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి, మరణాంధకారంలో నుండి వారిని రప్పిస్తాడట. అంధకారం అంటే చీకట్లో నుండి, అంటే దుష్టుడు నుండి ఇలా విడిపించుకొని తీసుకొస్తాడట దేవుడు. దేవుని నామ స్తోత్రం. ఆయన కృపను బట్టి నరులను ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరికి సాక్షిగా నిలబడాలి. దేవుడితో సహవాసం చేసినందుకు నాకు దేవుడు ఇటువంటి బంధకాల నుండి నన్ను విడిపించాడు, చీకటి నుండి, మరణాంధకారంలో నుండి నన్ను విడిపించి నన్ను ఇలా బాగు చేశాడు. నిన్ను కూడా బాగు చేస్తాడమ్మా. నువ్వు కూడా మాట విను. ఆజ్ఞాతిక్రమం పాపము. ఏదో పాపం చేయగలదు. దేవుని మాట వినకపోవడమే పాపము అని చెప్పాలి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. బుద్ధిహీనత ఏం చేస్తారు? వాళ్ళ దుష్ట ప్రవర్తన చేసిందే చేయడు, చెప్పిన మాట వినకుండా ఉండడం అన్నమాట. బద్దకిష్లాగా స్నానం చేయకుండా సోమరిపోతున్న పడుకోవడం, చీకట్లోనే మరణాంధకారాన్ని ఇష్టపడడం, వెలుగుని ఇష్టపడకూడదు, దేవుని మాటలు పక్కకు తోసేయడం. అలాంటివి ఆ బుద్ధిహీనత ఏం చేస్తారు? తమ దుష్ట ప్రవర్తన చేత దోషం తెచ్చుకుంటుంటారు. అప్పుడు ఏం జరిగి భోజన పదార్థములన్నీ వారి ప్రాణములకు అసహ్యమగును. వారు మరణ ద్వారములకు సమీపించదురు. మరణ ద్వారం దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు తన వాక్కును వారి మీదకి పంపి బాగు చేస్తాడట. తన వాక్కు అంటే వాక్యం, ఇదే దేవుని వాక్కు. ఈ వాక్యం వాళ్ళ దగ్గరికి పంపించి ఏం చేస్తారంటే వాళ్ళని బాగు చేస్తారంట. గుంటలో నుండి, వారి పడిన గుంటలో నుండి వారిని విడిపిస్తాడంట. దేవుని వాక్యం మళ్ళీ పడిపోతే ఏం చేస్తారో దేవుని వాక్కు చేత ఆయన ఆ గుంటలో నుంచి బయటికి తీసుకొస్తాడంట. మరి వాక్కు వినాలంటే దేవుని సన్నిధికి రావాలి కదా. ఆ గుంటలోంచి బయటికి రావాలంటే ఆ వాక్కు చేత దేవుడు విడిపిస్తాడట. ఆ గుంటలోంచి బయటికి విడిపిస్తాడంట. అది విడిపిస్తారని 20వ వచనంలో ఉంది. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ₹1 ఖర్చు లేకుండా, నువ్వు ఎక్కడికి అడుగు తీసి అడుగు వేయకుండా దేవుడి ఇంటిలో అడుగు వేసినప్పుడు దేవుడు ఇచ్చిన బహుమానం నీకు ఆరోగ్యం, దేవుడితో సహవాసం చేసే కృపనిస్తున్నాడు.
అది పరిశుద్ధాత్మతో సంపూర్ణమైన హృదయంతో, పూర్ణ హృదయంతో దేవునితో సహవాసము చేయాలి. చేసినప్పుడు నీకు రూపాయి ఖర్చు లేకుండా దేవుడు అట్టి విధంగా దిగిస్తానంటున్నాడు. కాబట్టి మీ నడుములు పట్టుకొని ఉండి, మీ దీపములు వెలుగుచుండనియుడి. దీపం కోసం మనం చెప్పుకున్నాం కదా, ఒక పంతంగానే ఆ నడుములు కట్టుకోవడం అంటే ఏంటి? సత్యం అనే దట్టి కట్టుకోవాలి. అబద్ధాలు అనేవే ఆడకూడదు. అబద్ధాలు ఆడిన వాళ్ళ దగ్గర నడుము నొప్పి, తలపోటు, పాలు పీకులు ఉంటాయి. ప్రేయర్ వాటర్ చల్లు తెలిసిందా? అర్థమైందా? అటువంటి ఏంటంటే అబద్ధాలు ఆడేవాళ్ళు ఏంటంటే మనసులో ఒక మాట, లోపల ఒక మాట ఉంటుంది. దాని అర్థం ఏంటి? పాముకి ఎన్ని నాలుగులు ఉంటాయి? 2. అది దాని అర్థం. అది పాము ఆ మనిషిలో ఉన్నప్పుడు అబద్ధాలకు జనకుడు సాతాడు ఆ మనిషిలో ఉన్నప్పుడు అబద్ధాలు ఆడతారు. అబద్ధం వచ్చిందంటే పాము ఒంట్లో ఉన్నట్టు లెక్క. నడుము నొప్పి, కాలు బీకులు, తలపోటు వచ్చేస్తుంది కదా. ఇష్టం అది అది కావాలంటే అబద్ధాలు ఆడాలి. బయటకు ఒక మాట, లోపల ఒక మాట అన్నమాట. సంపూర్ణమైన హృదయం ఎవరు? దేవుడికి. సాతానికి సగము, దేవుడికి సగము. అలా సావాసం చేస్తారా? సాతాను పెడుతుంటే దేవుడు ఇద్దరు కావాలా? చెప్పమ్మా, దేవుడు కావాలా? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అందుకే దేవుడు వెచ్చగానైనా ఉండు, నులువెచ్చగానైనా ఉండు, లేకపోతే నేను ఉమ్ము వేస్తాను అని అంటున్నాడు ఆయన. అంత కోపం వచ్చేసింది దేవుడికి. అలాంటప్పుడు దేవుడు నీతో సహవాసం చేస్తాడా? పరిశుద్ధాత్మ దేవుడు చల్లగానైనా ఉండు అంటే దేవుడితోనే ఉండు, చల్లగానే ఉండు, వెచ్చగానైనా ఉండు అంటే వేడిగానే ఉండు అంటే సాతాను కడుతుంటేనే ఉండు, లేకపోతే దేవుడితోనే ఉండు. రెండుల మధ్య ఉన్నావు అనుకో చాలా ప్రమాదం. దేవుడు ఉమ్మేస్తేనే ఉంటావా? దేవుడు నీతో సహవాసం చేయాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించినప్పుడు దేవుడు నీ లోపలికి వచ్చేస్తాడు. అందుకే మనం పాటలు పాడుకుంటాం. దేవునితో స్నేహము అలాగా, అనుక్షణము దేవునితో స్నేహము అలాగ చేయాలి. కాబట్టి ఈ విధంగా నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయము ఉండును అని చెప్పి 34 వచనంలో. ఇదంతా ధనము కోసమే. డబ్బులు లేకపోతేనే వస్తాయి ఇవన్నీ కూడా. డబ్బులు ఉన్నప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. డబ్బులు కూడా ఎందుకు ఉండవంటే భక్తిహీనులు అప్పు చేసి తీర్చకుందురు అన్నది ఎక్కడ? కీర్తనలు 34 వచ్చారు. కీర్తనలు 34 వచ్చారు ఉంటుందన్నమాట. నీతిమంతులు దాక్షిణ్యం కలిగి అప్పిచ్చదరు, ఇచ్చేవారుగా చేస్తారు. ద్వితీయోపదేశ కాండంలో కూడా 28వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞలు పాటించే వారిని 14 వచనాలు అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. 68 వచనాలు అన్ని ఆర్థిక ఇబ్బందులు, మరి అనారోగ్యాలు, మరి పిల్లల విషయంలో ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న బాధలన్నీ కూడా 68 వచనాలు ఉన్నాయి. చూడు, మాట వింటే 14 ఆశీర్వాదాలు, మాట వినకపోతే 68 ఉన్నాయి. స్కిన్ డిజీజ్, గుండె నొప్పి, హార్ట్ పేషెంట్ మొత్తం అన్నీ ఉన్నాయి అందులో. ఏది సెలెక్ట్ చేసుకుంటాం మనం? దేవునితో సహవాసం చేస్తాం కదా. అవన్నీ తెలుసుకొని దేవునితో మనం సహవాసం చేసినప్పుడు దేవుడు అట్టి విధంగా దీవిస్తానంటున్నారు. ఈ మాటలు దేవుడు ఏంటంటే ఈ ధర్మ విషయంలోనే మరి శరీరానుసారమైన నియమము ఏలుబడి చేస్తున్న పౌలు ఏడుస్తూ ఉంటాడు. ఇట్టి మరణము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని రోమా 8వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది ఆ మాట. మనస్సు విషయంలోనే దైవ నియమానికి, మరి శరీర విషయంలోని మరి ఆ మాట చదువుకుందాము. రోమా 7వ అధ్యాయము. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయక నాకు కలుగుటలేదు. నేను చేయకూరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను.
నేను కోరని దాన్ని చేసిన దాన్ని చేయనిది నా యందు నివసించు పాపమే కానీ ఇంకనూ నేను కాదు. కాబట్టి మేలు చేయబోరు నాకు కీడు చేయక కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. శరీరానుసారమైన నియమము. మంచి చేద్దాం అనుకుంటారు కానీ మంచి చేయలేకపోతుంటారు. మేలు చేయాలని కోరిక ఉన్నది కానీ చేయలేకపోతున్న పరిస్థితులు అవేంటంటే పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం లేక, పూర్ణ హృదయంతో సహవాసం లేక, ఈ శరీరానుసారమైన నియమం ఒకటి కనబడుతుంది నాకు. ఎందుకంటే నేను అన్నీ దేవునికి ఇష్టమైనవే చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయడం మాత్రం నా వల్ల అవ్వట్లేదు అంటున్నాడు ఇక్కడ. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం ఎందు ఆనందించుచున్నాను కానీ, అంటే ధర్మశాస్త్రం అంటే దేవుని మాటలు బట్టి నేను ఆనందిస్తున్నాను కానీ వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. వేరొక నియమం అర్థమవుతుందా? వేరొక నియమం కనబడుతుంది అనమాట. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడచ్చు, నా అంతరంగములో నన్ను పాప నియమములకు నన్ను చెరబట్టి లోపరుచుచున్నది. ఈ శరీరానుసారమైన నియమం ఏంటంటే చెరబట్టి లోపర్చేసుకుంటుందంటారు. నీవు నా సొత్తు అని చెప్పి శరీరానుసారమైన నియమం. హృదయం అనేది సంపూర్ణంగా దేవునికి ఇవ్వలేనందువల్ల వచ్చిన నష్టం. సంపూర్ణంగా దేవునితో సహవాసం చేసినప్పుడు ఆ శరీరానుసారమైన నియమము నేను పట్టుకొని చెరబట్టి లోపర్చుకో. నువ్వు పడుకో, నువ్వు దేవుని సన్నిధికి రాకు. దేవుని మాట వింటున్నావు కదా చాలే, దేవుని నమ్ముకున్నావు కదా చాలే అని ధర్మశాస్త్రం ఆనందిస్తున్నాడే కానీ వేరే నియమములను చెరబట్టి లోపర్ చేసుకుంటుంది అని ఎంత చక్కగా తన సాక్ష్యాలు చెప్తున్నారు తెలుసా. వేరొక నియమం నా అవయంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడచ్చు, నా అవయవంలోనున్న పాప నియమములకు నన్ను చెరబట్టి లోపరుచుకొంచున్నది. 23వ వచనంలో ఉంది. రోమ 8:23 వచనంలో, అయ్యో నేనంత దౌర్భాగ్యుడును, ఇంటి మరణము నాకు లోలోకి శరీరం నవ్వు విడిపించను. ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపించలేరు. లోకంలో ఎవరు విడిపించలేరు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే విడిపిస్తారు. ఆయనతో పరిపూర్ణంగా ఆయనతో స్నేహం చేసినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనతో నీ మనసులో ఉన్న బాధ అంతా చెప్పుకొని ఒప్పుకున్నప్పుడు, నేను వచ్చి పాపం గురించి నీతిని గురించి ఒప్పింప చేస్తాను అంటున్నాడు ఆయన. యోహాను సువార్తలో ఉన్నది 8:26 అంటున్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఒప్పింప చేసే ఆత్మ ఉండదు. అలా ఒప్పింప చేసే ఆత్మ వచ్చి ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలి దేవా, నాలోనికి రా, నా పక్కనే ఉన్న దేవ, లోపలికి రాలేడు. ఆయన ఏడిస్తూ ఉంటాడు. హృదయం తలుపు దగ్గర తడతా ఉంటాడు. ఆయన వద్దామని నువ్వు తీయకుండా నువ్వు ఈ శరీరానుసారమైన నియమాలకి అది చెరబట్టి లోపల చేసుకుంటుంటే దాంతో నువ్వు ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుకి ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మరియు చూద్దాం. యోహాను ఏంటది రోమ పత్రిక చూస్తున్నాం మనం 23వ వచనం చూసాం కదా. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు, ఇంటి మార్గములకు లోనకు శరీరం నుండి నా నవ్వుడు విడిపించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకు, శరీర విషయములో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. మనస్సు విషయంలోనంట దైవ నియమానికి మనస్సు, ఈ మనసు ఏంటంటే దేవుని నియమానికి లోపడుతుంది. ఈ శరీర విషయంలో అయితే పాప నియమానికి లోపడుతుంది. అంటే దేవుని మాటలు వినకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా చేస్తుంది అన్నమాట. అని పౌలు గారు ఏడుస్తూ ఉన్నప్పుడు, దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు
మరి రోమా 8వ అధ్యాయం 2వ వచనంలో చాలాసార్లు చెప్పడమైంది. కానీ ఇక్కడ ఎవరు ఉంటారో వాళ్ళ కోసమే దేవుడు మాట్లాడతారు. వాళ్ళకే డాక్టర్ ఎవరితో మరి వచ్చిన వాళ్ళకే ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ జరగదు కదా. ఏ పేషెంట్ వస్తారు దానికే ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగా దేవుడు వారి కోసం మాట్లాడతారు. క్రీస్తు యేసునందు జీవించే ఆత్మిక నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించును. ఎవరు విడిపిస్తారంట? క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమం అంటే పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసము చేస్తాము అన్న ఒక నియమం ఉంది, ఒక రూల్ ఉందని. దాని నుండట దేవుడు విడిపిస్తాడంట. ఆ విధంగా విడిపించి శరీర విషయంలో పాప నియమానికి దాసుడైపోయిన మనిషిని మనసు విషయంలో దేవునికి లోపడ్డాడు, ధర్మశాస్త్రానికి దేవుని మాటకి లోపడ్డాడు. శరీర విషయంలోనే పాప నియమానికి అలాగెలా కుదురుతుంది? అప్పుడు జీవమిచ్చే ఆత్మీయ నియమం అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నియమం అన్నమాట. ఆయనతో సహవాసం చేసినప్పుడు విడిపించాడంట. పరిశుద్ధాత్మ సహవాసం చేయాలి, అనుక్షణం సహవాసం చేసి ప్రతిదీ కూడా, ప్రతి తప్పు, ప్రతి పరిస్థితులు, దేవుడు ప్రతి మాటలు, దేవా నీ మాటలు నేను లోబడుతున్నాను అని చెప్పి ప్రతిదీ ఆయనకి చెప్పుకోవాలి. అది దేవుడు జ్ఞాపకం చేస్తాడు అన్నది యోహాను 14:26 ఉన్నది. ఈ విషయాలన్నీ దేవుడు చెప్పిన విషయాలన్నీ నా జ్ఞాపకం చేయకపోవా అని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని అడగాలి. అలాగే యోహాను 16:8 నేను వచ్చి పాపముల గురించి, నీతిని గురించి లోకాలు ఒప్పింప చేస్తాను. ఆత్మ వచ్చి నేను ఒప్పింప చేసినప్పుడు వాక్యం అప్పుడు గుర్తుంటుంది. ఒప్పుకున్నాకే ఆ హృదయంలో సంపూర్ణంగా దేవుడితో సహవాసం చేయడానికి వాక్యమైన దేవుడు నీకు గుర్తుండడం అంటే ఏంటి? దేవుడు నీతో సహవాసం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో సహవాసం చేస్తేనే గుర్తుంటుంది, ఒప్పుకోకుండా గుర్తు ఉండదు. కాబట్టి ఇర్మియాలోని 29:13 ఉంది, దేవుని పూర్ణ హృదయంతో వెతికినచో ఆయన మాట్లాడతాడని ఉంది. ఇర్మియా గారు చెప్తున్నారు, ప్రవచిస్తున్నాడు. ఆయన కన్నీటి ప్రవక్త, కన్నీటితో ప్రార్థన చేశాడు. అలా కన్నీటితో దేవుని పూర్ణ హృదయంతో వెతికితే ఆయన మాట్లాడతాడు. ఆయన యొక్క ఉద్దేశాలు మనకి అప్పుడు అర్థమవుతాయి. లేకపోతే ఏదో దేవుని మాటలు విన్నాం కదా, చర్చికి వెళ్ళాం కదా, వచ్చేసాం కదా, ఇవే అర్థమవుతాయి. కదా తండ్రి చిత్తం ఏంటి, తండ్రి చిత్తం నెరవేరిస్తేనే దేవుని రాజ్యానికి వెళ్తాము అనే భయం అనేది రాదు వాళ్ళు. అప్పుడు చూసుకుందాంలే అనుకుని శరీరాశ్రమ నియమంలోనే, శరీరం ఏం చెప్తుందో ఆ పాప నియమంలోనే దాసుడైపోయి ఉంటారు. దేవుళ్ళో ఉంటున్నామని అనుకుంటారు, కానీ అది పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తున్న లెక్కలో ఉండదు. పాపక్షమాపణ ఉండదు. అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివన్నీ ఏమి కూడా విడుదల రావు. ఆ బంధకాలు ఎన్నో కట్టల నుండి బంధించబడిన ఉంది. దేవుడు మొదలుపెట్టడానికి వాళ్ళకి సహాయం ఎక్కడ నుండి కూడా రాకుండా, అది కూలేటకి సహాయం ఎక్కడి నుండి లేదు అని చెప్తున్నారు. అలాగే యెహోషువ గ్రంథం 14:13 కాలేబు ఏం చేశాడంటే ఇశ్రాయేలు దేవుడని యెహోవాను నిండు మనసుతో అనుసరించాడు. నిండు మనసుతో కాలేబు, నిండు మనసుతో అంటే పూర్ణ హృదయంతో సహవాసం చేశాడు. అంటే నిండు మనసు ఆయన దేవుడు అనుసరించాడంట కాలేబు. నిండు హృదయంతో మనం పరిశుద్ధాత్మను అనుసరించినప్పుడు పరిశుద్ధాత్మని గౌరవించినట్టు లెక్క వస్తుంది. కాబట్టి మార్కు సువార్త 10వ అధ్యాయంలో కూడా 17 నుండి 22 వచనాల్లో చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి, మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 22 వచనాలు చూద్దాం. ఆయన బయలుదేరి మార్గంలో పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలు ఉని, సద్భక్తుడా, నిత్య జీవనకు వారసుడవుటకు నేనేమి చేయదునని ఆయనతో అడిగాడు. నిత్య జీవం అంటే దేవుడి రాజ్యం వెళ్ళాలంటే నేనేం చేయాలి?
యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు అని అంటున్నారు. దేవుడిని యేసు ఏమంటున్నాను, నేను సత్పురుషుడని నువ్వు ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడున్నా సత్పురుషుడు కాడు కదా అంటే, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించి మన ఆజ్ఞలు నీకు తెలియదు కదా అని అతనితో చెప్పాడు. నేనేం చేస్తే దేవుని రాజ్యానికి వెళ్తానంటే, ఇదిగో ఈ ఆజ్ఞలను పాటించి దేవుని రాజ్యానికి వెళతావు అంటే, అందుకు అతడు బోధకుడు బాల్యం నుండి ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను అంటున్నాడు. అప్పుడు యేసు ఏం చెప్తున్నారు, అతను చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకు ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగునని నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్తున్నాడు. మనము ధనవంతులుగా ఉండాలి అని అంటే, ఇతరులకి ఇవ్వాలి అని అంటే, పరలోకపు ధనం ఆర్థికంగా ఉండాలి, శారీరకంగా కూడా మన దగ్గర ఉండాలి, భౌతికంగా కూడా ఉండాలి. దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాను. సామెతలు 8:21 ఉందన్నమాట. కాబట్టి ఆస్తికర్తలుగా చేసినప్పుడు ప్రతిదీ కూడా అమ్మే నువ్వు బీదలకు ఇచ్చేవాడిగా, పెట్టేవాడిగా, చెప్పేవాడిగా దేవుని ఆజ్ఞలు పాటించినప్పుడు పూర్ణ మనసు మరి పరిశుద్ధాత్మతో సహవాసం చేసినప్పుడు దేవుడు అలా చేస్తారు. ఇక్కడ ఈ మనిషికి ఏం చెప్తున్నారు, నువ్వు వెళ్ళి నీకు కలిగిందంత అమ్మే బీదరికి పరలోకమందు నీకు ధనము కలుగుతుంది. ఇప్పుడు మనం ఏది ఇచ్చినా సరే ఎక్కడ ధనం వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది ఆ డబ్బులు? పరలోకంలో అక్కడ దాచుకోవాలి మన ధనం. ఇక్కడ దాచుకుంటే ఇది చెమ్మట కొడుతుంది, దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు, ఇంట్లో వాళ్ళే ఎత్తుకుపోతున్నారు దొంగలు కదా. కాబట్టి ధనం ఎక్కడ ఉందో అక్కడ నీ హృదయం ఉంటుంది అని, అందుకే లూకాసు వార్త 12:34 నీ ధనం ఎక్కడ ఉన్నదో అక్కడ నీ హృదయం ఉంటుంది అని చెప్తున్నారు. అందుకనే ఇక్కడ ఉంచుకోకూడదు. కారణం అది, ధనం మన దగ్గర ఉంచుకోకూడదు. నువ్వు మొదటి నీతిని రాజ్యాన్ని వెతుకు, దేవుని సత్క్రియలు చేస్తూ, అప్పుడు నీ పరలోకం తెలుసు నీకు ఏది కావాలో అది ఇస్తానంటున్నాడు. అది కూడా ఊహించలేవు. నీవు ఎంత అడిగితే ఎంత ఇస్తాడు ఆయన, ఎంత అది నువ్వు తట్టుకోలేవు, ఆ ప్రేమను తట్టుకోలేవు. అందుకే దేవుడు ఎల్లప్పుడూ ఆనందించాడు, మరలా చెప్పుకుని ఆనందించాడు అంటున్నాడు. మీరు ప్రతిదీ కూడా నాకు కృతజ్ఞతాపూర్వకంగా, ఏది లేదని ఏడ్చుకొని కుంగిపోయి, ఆయాసం చేత కుంగి ఎనభ సంఖ్యలతో బంధించబడి నువ్వు ఏడ్చుకోవడం నీ దగ్గర కబురు రారు, జాగ్రత్త అంటున్నారు. సంతోషించి ఆనందించు, ప్రతిదీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఎప్పుడు ఇచ్చిన దానికి, ఇప్పుడు దేవుడు చేసిన ప్రతి మేలుకి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నీ విన్నపాలు దేవునికి తెలియజేయండి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ కూడా సహవాసం చేస్తూ అన్నీ చెప్పమంటున్నాడు. అలా చెప్పమంటున్నాడు. ఎవరు వింటారు, ఎవరు న్యాయంగా ప్రవర్తిస్తారు? దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే న్యాయం చేసేవాడు, మనకు న్యాయం చేసేవాడు ఆయన ఒక్కడే. ఆయన అన్యాయస్తుడు కాదు. 139 కీర్తనలో ఉంది కదా, నువ్వు కూర్చోవడం, పడుకోవడం అన్నీ కూడా చూస్తున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏడుస్తున్నావు, దేనికోసం ఏడుస్తున్నావు? శరీరానుసారమైన దుఃఖము మరణానికి దారితీస్తుంది, నువ్వు ఆత్మానుసారమైన దుఃఖమే రావాలి. అది రక్షణార్థమైన మారు కోసం దయచేస్తుంది, నీకు రక్షణ ఉంటుంది, దుఃఖుడు రాకుండా నేను భద్రపరుస్తుంది. అది పందుతాను భద్రం చేసుకోవాలని వాక్యం. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడట. అందరికి ఇష్టముంటుంది ఈ మాటలు. దేవుడితో సహవాసం చేసిన వాళ్ళకి ఇష్టపడతారు. పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్న వాళ్ళే ఇవన్నీ చేయగలరు, అర్థం చేసుకొని చెప్పగలరు. మరి పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేయడానికి అర్హతలు ఏంటి అని అంటే, 1 ఉంది. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తము ఎరుగున్నాడు కనుక మన హృదయం ఏ విషయంలో ఎందుకు దోషారోపణ చేస్తుందో ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాము. ఏది దోషారోపణ చేస్తుందో హృదయం చెప్తుంది కదా, మా మనసు మాట్లాడుతుంది కదా, నువ్వు ఇలా తప్పు చేస్తున్నావని హృదయం గర్దిస్తుంది కదా. ఆ దోషారోపణ ఏం చేస్తుందో అది అలాగ దోషారోపణ
మన హృదయం మన ఎంత దోషారోపణ చెయ్య ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమగుదుము. అలా ఒప్పుకున్నప్పుడు ఇంకా దోషారోపణ ఏమి చేయదు. హృదయం ఏం చెప్తున్నది? అన్ని దేవుని మాటలు చెప్పి బలపరుస్తూ ఉంటుంది. దేవునితో సహవాసం చేసినప్పుడు ఈ హృదయం ఎంతో ధైర్యంగా ఉంటుంది. నీతిమంతులు సింహంలో ధైర్యంగా ఉంటారన్నారు. అలా ధైర్యంగా ఉండి ఏం చేస్తారు? చక్కగా దేవుని ఎదుట ధైర్యం గలవారు మగును అని అక్కడ ఉందన్నమాట. 1 యోహాను 3:19-25. కాబట్టి మనము పరిశుద్ధాత్మతో సహవాసం చేయడానికి అర్హత. హృదయం అంటే దోషారోపణ చేస్తుంది అనమాట దేవుని దగ్గర మనం గడిపినప్పుడు. మరి అబ్రహాము 99 సంవత్సరాలు, అబ్రహాంకి ఎంత 99 సంవత్సరాలు ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై సర్వశక్తి గల దేవుడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుమని చెప్పాడు. 99 సంవత్సరాల్లో ఉన్నప్పుడు కూడా నా సన్నిధిలో నిందారహితుడిగా ఉందని చెప్తున్నాడు ఆయనకి. అంటే అంత వయసు వచ్చే వరకు కూడా దేవుడితో అలా సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో నిందారహితుడై ఉండు అని చెప్పి పరిశుద్ధంగా ఉండు అని 99 సంవత్సరాలతో ఉన్న అబ్రహాం గారితో దేవునితో నడుస్తున్న దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క నాయకుడు, దేవుడు ఏర్పాటు చేస్తున్న బిడ్డతో మాట్లాడుతున్నారు. అది ఆదికాండం 17:1 ఉంది. ఈ వాక్యాన్ని బట్టి దేవునితో కలిసే నడిచేవారు ఎలా ఉంటారు? నిందారహితంగా ఉండాలి. నిందారహితంగా ఈ ఒక్క నింద కూడా నా మీద ఎవరు మాపకూడదు. అలా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తున్నారు. ఇది పరిశుద్ధాత్మతో సహవాసం చేయడానికి అర్హతలు అనమాట. అపోస్తలుల కార్యం 8:21 కూడా నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదని గారడీ చేసి అద్భుతాలు చేస్తాడు సీమోన్. అతనితో మాట్లాడతాడు. మరి అలాగా ఉండకుండా అప్పుడు పౌలు ఏం చేస్తారు? నీకు పౌలు ఈ కార్యాలు ఈ కార్యాల్లో నీకు పాలు లేవు అని చెప్పేస్తున్నాడు. ఎందుకంటే అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు నేను డబ్బులు ఇస్తాను, నాకు ఈ వరము అని అడుగుతాడు. ఇది డబ్బులతో కొనుక్కునేది కాదు. కాబట్టి నిందారహితంగా ఉంటే దేవుని యొక్క అభిషేకము కానీ, దేవుని పనిలో కానీ, దేవుని రాజ్యానికి కానీ, దేవుని చిత్తాన్ని అందించే బిడ్డలుగా కానీ ఉండడానికి అర్హత ఉండదు అని చెప్తున్నారు. అపోస్తలుల కార్యం 8:21. అందుకనే మీరింకనూ గ్రహింపుకున్నారా? అపోస్తలుల కార్యం 8:21. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యం నీకు పాలు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును అని చెప్తున్నా. నీ హృదయంలో ఆలోచన వస్తే చాలు, నెబుకద్నెజరుకి ఆ కళ నెరవేరిపోతుంది. పశువులా గడ్డినేస్తాడు. ఆలోచన 12 నెలల వరకు టైం ఇచ్చాడు. కాబట్టి మారుమనసు పొందుకొని దిద్దుబాటు చేసుకోకపోతే అది ఏలుబడి చేస్తుంది. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బద్ధకంలోనూ ఉన్నట్టుగా కనబడుచున్నది. అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి రాకుండా మీరే నాకు ప్రభువును వేడుకొనడని నువ్వే ప్రార్థన చెయ్యు అని చెప్తాడు. అంతటా వారు సాక్ష్యం ఇచ్చి ప్రభు వాక్యం బోధించి యెరూషలేముకు తిరిగి వెళ్ళి సమరయుల అనేక గ్రామాల్లో సువార్త ప్రకటిస్తున్నారు. అలాగే సువార్త ప్రకటించేటప్పుడు అనేక మందికి కొంతమంది ఏంటంటే ఈ వరాలు ఎలా వచ్చాయో చాలా మందికి తెలియదు. ఎలా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడో ఆ వాక్యము ఎవరైతే లోబడి దేవుడితో సహవాసం చేస్తారో వారికి దేవుడు ఇటువంటి మాటలు ఇస్తారు. అటువంటి విధంగా మరి అపోస్తులు మరి చేతులేసి ప్రార్థన చేసినప్పుడు వారికి అటువంటి వరాలు ఇచ్చారు. ఆ వరాలు ఇచ్చి అనేకమైన అద్భుత కార్యాలు చేశారు. పేతురు, యోహాను గారు చేస్తున్నప్పుడు ఇక్కడ గారడీ సీమోను
ఈ విధంగా అడుగుతున్నారన్నమాట. కాబట్టి అర్హతలు దుష్టత్వం ఉంటే మాత్రము అర్హత అనేది ఉండదు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషక్తుడా, నీ వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మతో సహవాసము పూర్ణ మనస్సుతో చేయమని చెప్తున్నా ప్రభు. దానికి అర్హతలు కూడా చెప్పావు నాయన. అయాతను దాన్ని సాక్షిగా అటు విధంగా మరి ఆదివారం నాడు చక్కగా నిలబడ్డానికి ప్రతి ఒక్క బిడ్డల్ని నాయన నూరంతులుగా ఆయన వాక్య ఫలింపు దయచేసి అయ్యా మీరే అధ్యక్షత వహించి మీరు సరి చేసి నీ బలమును, నీ శక్తిని, నీ ఆరోగ్యాన్ని, నీ ఆశీర్వాదాలు, నీ అభిషేకంతో నింపి అయ్యా నీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నాను. విత్తబడిన వాక్యాన్ని నూరంతులుగా ఫలింపు దయచేసి వింటున్న వారందరినీ అట్టి విధంగా మీరు దీవించి ఆశీర్వదించి పంపిస్తున్నాను. మీకే కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సకలలోక పరిశుద్ధులకి వాక్యం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డకి మరి ఆత్మీయ బిడ్డలను మరి దర్శించి సదాకాలం తోడైంది నడిపించును గాక. ఆమేన్. దేవుని వందనాలు.